రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఈ నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి సంబంధించి ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది రోడ్డు మొత్తం రచ్చకెక్కింది. ఈ విషయం మొత్తం రచ్చబండకడ రచ్చకెక్కినట్టు అయిపోయింది. మొత్తం వ్యవస్థ తీవ్ర స్థాయిలో ఉగ్ర రూపం దాల్చినట్టుగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రామస్తులు పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇందులో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కొందరు మండల స్థాయి వ్యక్తులు, మండల అధ్యక్షులు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వీళ్ళు కూడా ప్రెస్ మీట్లు ఒకరికొకరు ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ ప్రెస్ మీట్ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ గ్రామ పంచాయతీకి గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ప్రధాన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది హామీలు ఇచ్చింది. కానీ ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే, చిత్రమా విచిత్రమా మరి దీన్ని ఏమనుకోవాలని అర్థం కాని పరిస్థితి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అప్పుడున్న ఎమ్మెల్యే శాసనసభ్యురాలు గారు బొడియ శోభక్క హయాంలో ఈ విషయం అంత పెద్దగా తీవ్ర రూపం దాల్చినట్టుగా కనబడుతూ ఉంది. అయితే ఒక విషయం దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటే నిజంగా అప్పుడు పెద్ద స్థాయిలో వచ్చినట్టుగా కనబడలే. అంటే ఇంత పెద్ద తీవ్రత ఉన్నట్టుగా అప్పుడు కనబడలే. కానీ ఎప్పుడైతే 2019లో ఏది అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు పోబోతూ ఉన్నాడో కాస్త ముందు ఈ ఒక ఆలోచన అయితే వచ్చింది. అంటే గ్రామ ప్రజలకు ఏదైనా ఈ చెరువు నుంచి, ఈ నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ముంపు ఇబ్బంది ఉండకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగా అప్పుడున్న శాసనసభ్యురాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కనబడింది. దానికోసం దాదాపు నేను మొన్న చెప్పిన ఒక 100 కోట్ల రూపాయలేమో జీవో విడుదలైనట్టుగా మనకు తెలిసింది. అయితే మరి అది విడుదలైనాయా, డబ్బులు ఎటుపోయినాయి, ఏం కథ, విడుదలైనాయా కాలేదా, గవర్నమెంట్ అంతలోపే మారింది. మరి తర్వాత సొంత ఊరు అయినటువంటి ఆ నారాయణపూర్ గ్రామానికి సంబంధించిన సొంత ఊరైనటువంటి గ్రామస్తుడు అక్కడనే పుట్టి పెరిగి ఆ ఊరు క్యాండిడేట్నే ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బొడిగ శోభక్కకు టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ రావడంతో శుంకే రవిశంకర్ గారు గెలుపొందడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మనం చూసుకుంటే దాదాపుగా మిగులు బడ్జెట్తోనే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయేటప్పుడు 70,000 కోట్ల మిగులు బడ్జెట్తోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి తర్వాత బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించింది. సరే, ఒక టర్మ్ అంటే అది నారాయణపూర్ దృష్టి అంత పెద్దగా సమస్య కాలేదనిపించింది. కానీ రెండో టర్మ్లో మాత్రం తీవ్ర రూపం దాల్చింది. నారాయణపూర్ గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మా నారాయణపూర్ గ్రామ పంచాయతీని దీన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. ఈ ముంపు గ్రామంగా ప్రకటిస్తేనే మాకు తీవ్ర ఇబ్బందులు అనేది పోతుంది, లేకపోతే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితికి ఉంటుంది. గతంలో సొంత ఊరైనటువంటి రవిశంకర్ గారిని కూడా గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుండా కేవలం పోలీస్ ప్రొటెక్షన్తోనే వచ్చి వెళ్ళిన దాఖలాలు కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో ఒకసారి చెరువు కట్ట కూడా దిగింది. ఇట్లనే ఫుల్ నిండిపోతే మొత్తం వరదతోనే ఎక్కువ నిండిపోయి చెరువు కట్ట కూడా మధ్యలో తెగినప్పుడు కూడా రాకపోకలు బంద్ అయినాయి. నానా అవస్థలు పడ్డారు. అప్పుడు స్కూల్లో ఉంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఇస్తారుపల్లి కానీ నారాయణపూర్ కానీ అసలు రాకపోకలు బంద్ అని, కొన్ని రోజులే రాకపోకలు బంద్ అని తీవ్ర రూపం దాల్చినప్పుడు నారాయణపూర్కు సంబంధించి సరే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు సొంత ఊరైనటువంటి శుంకర రవిశంకర్ గారు తన స్థాయిలో తాను చేసే ప్రయత్నం చేసిండు. కానీ ముంపు గ్రామంగా ప్రకటించడంలో విఫలమైపోయిందని క్లియర్గా గ్రామస్తులు మా ఊరైననే పట్టించుకుంటలేడనే నేపథ్యం అక్కడ బాగా పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరింది. 2019లో గెలిచిన శుంకర రవిశంకర్ గారు అలాగే 2023 ఎండింగ్లో ఈ ఎన్నికలలో నారాయణపూర్ నుంచి శుంకర రవిశంకర్ గారికి పెద్ద ఎదురు దెబ్బ కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత ఊరైనటువంటి ఊరినే పట్టించుకోలేదు. దాన్ని ఇక్కడ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి సత్యం గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న మేడిపల్లి సత్యం గారు అప్పుడు దీన్ని అంటే ఒక అంశాన్ని ఇప్పుడు ప్రతి వీలు చిక్కినప్పుడల్లా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, మా గ్రామం ఇప్పుడు నారాయణపూర్ గ్రామ పంచాయతీని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని లేకపోతే రాజీనామా చేయమని కూడా గతంలో సవాలు విసిరాడు. అది ఈ విడతల వారిగా చేస్తాం. అప్పుడు ఉన్న ప్రభుత్వం వేరు, తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం వేరు.
అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రభుత్వం వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వేరు. మరి మాటి మాటి మీద చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు ఇచ్చిరు, వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు 6 నెలల చేస్తామని చెప్పారు, చేయలేకపోతున్నారు. కానీ విచిత్రం ఏంటిదంటే, సరే ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, 100% నెరవేర్చుకోవాల్సిందే. దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నారాయణపూర్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సభ పెట్టే కార్యక్రమం కూడా చేసిరు, అది విజయవంతమైంది. సరే నారాయణపూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలనేది ఒక కళ, అలా గ్రామస్తుల కళ. సరే అలా ప్రతిపక్షం అధికార పార్టీ ఏముంటున్నారు ఏం కథ అన్నది, అధికార పార్టీ ఉంది, ప్రతిపక్షం ఉంది, వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. గ్రామ ప్రజలు మొత్తానికి అయితే రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, ఇది నడుస్తూ ఉన్నది. కానీ ఈ ఈ ఈ మోకల ఈ దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో గ్రామ ప్రజలు ఎప్పుడైతే సీరియస్గా కొట్లాడుతూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కలెక్టర్ గారిని కలవడం, అలాగే వివిధ అధికారులను కలవడం, అధికారులు ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా అధికారుల అంటే ఒక వాదనలు వినిపించడం, ఆ మధ్యలో తోపులాటలు జరగడం, అనేకమంది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కొన్ని ఏది నిధులు విడుదలైనట్టుగా కనబడుతోంది. సరే ఇదంతా విషయం పక్కకెడితే, సొంత ఊరైనటువంటి నారాయణపూర్ సొంత గ్రామం, అక్కడే పుట్టి పెరిగిన మాజీ ఎమ్మెల్యే గారు శుంకె రవిశంకర్ గారు దీనిపైన అసలు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. నారాయణపూర్ గ్రామ పంచాయతీని కనీసం ఒక ప్రెస్ మీట్ కాదు కదా, ఒక్క మాట సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ నారాయణపూర్ గ్రామ పంచాయతీని ముంపు గ్రామంగా ప్రకటించాలని, లేకపోతే నారాయణపూర్ గ్రామం గురించి మొన్న ఎవరిదో ఇల్లు కూలిపోతే అక్కడికి ఏనట్టుండు, కానీ నారాయణపూర్ గ్రామ పంచాయతీ గురించి కానీ, లేకపోతే నారాయణపూర్ ముంపు పరిస్థితుల నేపథ్యంలో కానీ, కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీల గురించి కానీ ఎక్కడ కూడా మరి మాట్లాడినట్టుగా సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ, ప్రెస్ మీట్ల ద్వారా కానీ, లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా కానీ ఒక బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు తప్పితే శుంకె రవిశంకర్ గారు ఎక్కడ కూడా స్పందించలేదు. మరి దేనికి కారణం, ఇది దేనికి సంకేతం? సొంత ఊరైనటువంటి నీకే బాధ్యత లేదా? మరి లేకపోతే ఈ నిజంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో 9.5 సంవత్సరాలు పరిపాలించింది, మీ పార్టీ హయాంలో కానప్పుడు కేవలం 2.5 సంవత్సరాలు అవుతుంది మా పార్టీ అధికారంలోకి వచ్చి, నువ్వు సొంత ఊరుని నువ్వే చేసుకోలేకపోయినావు, నీ ఊరినే నువ్వు చక్కదిద్దుకోలేకపోయినావు, మరి నువ్వు మమ్మల్ని అడుగుతున్నావని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తారని ఈ మీడియా ముఖంగా ఈ విషయాన్ని అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో విఫలమవుతున్నారా? ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా నాకు ఒక అంతు చిక్కిన ప్రశ్నగా మిగిలిపోతూ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రామ ప్రజలకు కూడా సొంత ఊరైనా ఎందుకు అడుగుతలేడని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి కనీసం దీనిపైన కూడా నారాయణపూర్ ముంపు గ్రామం గురించి కూడా ఎక్కడ కూడా పెద్ద తారాస్థాయికి ఉద్యమాలు చేస్తూ ఉంటే, గ్రామస్తులు తెగబడి కొట్లాడుతూ ఉంటే, రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఒక పల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడం దేనికి అర్థమని మరి నాకు అర్థం కాని పరిస్థితి. మరి నిజంగా ముంపు గ్రామంలో నిజంగా ముంపు పరిస్థితిలో ఉన్న అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరున్నప్పుడు కూడా కట్టదగిపోయింది. సరే ఇప్పుడు అలాంటి ఇంకా సంఘటనలు ఏం జరగట్లేవు, కానీ ఒక అంతకు నయమే. కానీ విషయానికి వస్తే ఈ నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి, అలాగే ఇస్తారపల్లి నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ, నారాయణపూర్ గ్రామానికి సంబంధించి కానీ ఒక పల్లెత్తి మాట నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని అధికార పార్టీ పైన ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే శుంకె రవిశంకర్ గారు అన్నది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఒక రోజు వస్తుంది. అలాగే దీనిపైన కూడా ధీటుగా స్పందించాల్సిన రోజు ఆసన్నమైందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు సొంత గ్రామానికి సంబంధించిన వ్యక్తి, అదే ఊళ్ళో పుట్టి పెరిగిర్రు, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిర్రు. సరే మేము గతంలో కూడా మేము చెప్పినాం, పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, మీరు సొంత ఊళ్ళోనే ఈ రకంగా ఉంటే అనేది చాలా ఈ నారాయణపూర్ గ్రామ పంచాయతీ చేయబట్టి బీఆర్ఎస్ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే సొంత ఊళ్ళు ఎమ్మెల్యే ఊరిని పట్టించుకోలేడు అనే అనేక కథనాలు కూడా గతంలో ప్రసారమైనవి. మరి ఇప్పుడు ఎందుకు ఈ మౌనం ఎందుకు వీడతలేరు? కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఒకవేళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ పరిపాలించింది, అది ఏది మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో మీరే చేయలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నామని మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎద్దవ చేస్తారని ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మరి దీనిపైన మాజీ ఎమ్మెల్యే గారి అసలు ఆలోచన ఏంది? నారాయణపూర్ గ్రామ పంచాయతీ పైన మాజీ ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంది? ఏ విధంగా ఉన్నది? మరి దేనికి సంకేతం అని చెప్పుకోవచ్చు? ప్రజలు కూడా ఒక ఆలోచనలో పడ్డరు. మరి ఇంత జరుగుతూ ఉన్నా, ఇంత రచ్చకెక్కుతూ ఉన్నా, అసలు కేసులు అవుతూ ఉన్నా, మొన్న ఏదో కేసులు అయినట్టు ఉంది. అయితే దళిత సర్పంచ్కి సంబంధించి అసలు సర్పంచ్ విషయానికి సంబంధించి కూడా ఒక మాట ఎత్తున కనబడతలేదు. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి ముంపు గ్రామంగా ప్రకటించాలని పెద్ద ఎత్తున నిజంగా ఒక స్టేట్మెంట్ కూడా, పెద్ద స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చినట్టు, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా పెద్ద దాఖలాలు కనబడతారు.
మరి అసలు మాజీ ఎమ్మెల్యే గారి ప్రస్తావన ఏంది ఈ విషయంలో? ముంపు గ్రామంగా ప్రకటించడం అంటే గతంలో నేనే చేసిన కదా, మరి పరిపాలన నేనే చేసిన కదా, మరి నాతోని కాంది వీళ్ళతో ఇప్పుడు నేను ఎట్లా అడగాలి, ఏ రూట్లో అడగాలని ఆలోచిస్తున్నారా? మరి లేకపోతే నిజంగా ఈ ఊరు గురించి నాతో పని కాలేదు, కాంగ్రెస్ పార్టీతో అయ్యేదంటే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాలేదు, కాంగ్రెస్ పార్టీతో ఎట్లయితుందని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మీకు ఉల్టా క్వశ్చన్ వేసే అవకాశం ఉందని కనబడుతున్నదా అంటే ఈ గ్రామస్తులు సంక్షోభంలో పడతా ఉన్నారు. గ్రామస్తులు కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి దీనికి సంబంధించి చూసుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి ఇక్కడ నారాయణపూర్ చెరువు అభివృద్ధికి 20 కోట్లు విడుదలైనవి. ఈ కొద్దిసేపటి క్రితం వార్త. గంగాధర మండలం నారాయణపూర్ చెరువు అభివృద్ధి బండ్ విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల నిధులు విడుదల చేసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఈ ట్యాంక్ బండ్ నిర్మాణానికి 35 ఎకరాల సేకరణ చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి ఫలితంగా నిధులు మంజూరు కాగా దీని ద్వారా ప్రత్యక్షంగా 49,500 ఎకరాలు బ్యాలెన్సింగ్ రిజర్వేర్ కింద మరో 1,00,000 ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందనుందని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే గతంలో ఈ ఏదైతే ప్రొడక్షన్ వాల్ కోసం ఇంత ఇప్పుడు ఇన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంత పోరుబాట నడుస్తూ ఉన్నది, గ్రామస్తులు తిరగబడతా ఉన్నారు. మరి ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రెచ్చగొడతా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి దీనికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ గారు ఉన్నదన్న విషయం ఒకటి మర్చిపోవద్దు. మీరు ఏ విషయంలో అయినా కానీ స్పందించాలి. సొంత ఊరు వాణి అయినా స్పందించాలి, లేకపోతే మాజీ ఎమ్మెల్యే అయినా స్పందించాలి. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ విషయంలో కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ రకంగా చూసుకున్నా నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి అసలు మీ మనసులో ఏమున్నది, ఈ కథ ఎంతేంది, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నా కనీసం మరి దీనిపైన స్పందించకపోవడం, కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడం దేనికి సంకేతం అనేది నాకు అర్థం కాని విషయం. నారాయణపూర్ గ్రామ ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నా కానీ మీరు ఇంత కొట్లాడుతున్నా సరే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు, సరే గ్రామస్తులుగా వాళ్ళు కొట్లాడవచ్చు, కానీ మరి మీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా మీ ప్రస్తావన ఏంది, మీ ఆలోచన ఏంది, అసలు మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? నారాయణపూర్ గ్రామ ప్రజల గురించి మీరు ఉద్దేశించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మరి ఇతర నాయకులు ఇప్పుడు మీ గతంలో మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీరు ఇతర నాయకులకు సంబంధించి మంత్రులు ఇప్పుడు మాజీ మంత్రులను కానీ ఇంకెవరైనా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తారంటే 9.5 సంవత్సరాలు మీకు క్లియర్గా తెలుస్తుంది. దాని గురించి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది. మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ మీకు దగ్గర అందుబాటులో ఉన్న నాయకులకు అందరికీ అది నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించిన విషయాన్ని క్లియర్గా తెలుసు. మరి దీని వెనుక మాట్లాడకపోవడం వెనుక కారణం ఏంటిది అన్నది ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం గౌరవ మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ గారికి ఉంది అని నా అభిప్రాయం. ఇది ఇలానే మౌనం వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది అంటే ఒక నారాయణపూర్ విషయంలోనే కలిసి రాలే. అనేక మంది బీఆర్ఎస్ పార్టీ పైన కూడా మీ మీద కూడా ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా మీ మీద వచ్చినాయి. అది మీరు కూడా స్వయంగా ఏదో సభలో ఒప్పుకున్నట్టున్నారు. నేను అంత పెద్దగా పట్టించుకోలే, ఈ కాంచెలు ప్రతి గడప తిరుగుతాని మీరు కూడా స్వయంగా ఒప్పుకున్నట్టున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిందని ఎట్లయితే మీరు కలిసి వచ్చింది 100% కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే కలిసి వస్తుందని అనుకుంటే మాత్రం 100% పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే మీ 2 పార్టీలు విఫలమవుతున్నాయని ప్రజలు అనుకుంటారు తప్పితే మళ్ళీ బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా అనుకోరు. మీరు చేసిన పనులు లేకపోతే మీరు కాని పనులు మీ అధికారంలో ఉన్నప్పుడు కాని పనులు ప్రతిపక్ష నేతగా విమర్శించాల్సిన అవసరం, ప్రతిపక్ష నేతగా అధికార పార్టీని నిలదీయాల్సిన అవసరం గౌరవ మాజీ శంకర రవిశంకర్ గారికి ఉందన్న విషయం ఒక్కటి మర్చిపోవద్దు. ఇప్పుడు ఏదైనా ఏ విషయమైనా ప్రతిపక్ష నేతగా మీరు ఇచ్చిన ప్రతి హామీ పైన నిలదీయాల్సిన అవసరం మీకున్నది. అదొకటి గమనించుకోవాలి. నారాయణపూర్ గ్రామ ప్రజలకు కూడా నిజంగా ఒక సందేహం కలుగుతూ ఉన్నది. దీనిపైన క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం మీకున్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.